దారులన్నీ ఏపీకే, కార్లన్నీ ఏపీకే. ఏ దారి చూసినా వాహనాలే, ఏ రోడ్డు చూసినా హారన్ల రొదే. పట్టణం నుంచి పల్లెలకు ప్రయాణిస్తున్న వాహనాలతో రోడ్లు కిటకిట్లాడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి, సూర్యాపేట ఖమ్మం రహదారి, నార్కట్పల్లి వయా నల్గొండ, మిర్యాలగూడ మీదుగా అద్దంకి, గుంటూరు వైపు వెళ్లే వారితో రద్దీగా మారాయి. హైవేలపై వాహనాల రద్దీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్, లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. విజయ్ భాస్కర్, ఓవర్ టు యు. సంక్రాంతి పండుగను సొంతూరులో జరుపుకోవడానికి పట్టణవాసులంతా కూడా సొంత గ్రామాలకు బయలుదేరడంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఏపీతో కనెక్ట్ అయిన రహదారులన్నీ కూడా వాహనాలతో రద్దీగా మారిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న ఉదయం ప్రారంభమైన రద్దీ ప్రస్తుతం కంటిన్యూ అవుతుంది. టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ కంటిన్యూ అవుతుంది. టోల్ ప్లాజా దాటుకొని వెళ్ళడానికి కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రం సమయంలో కొంత ఇబ్బంది ఎదురైంది. ఈరోజు ఉదయం కూడా అదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది. కొంత టెక్నాలజీని ఉపయోగించి ఫాస్టాగ్ని త్వరగా రీడ్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాహనాలు గత ఏడాది కంటే ఈసారి ఎక్కువగా ఉండడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి, కొంత స్లోగా మూవ్ అవుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. మరొక వైపు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న 181 కిలోమీటర్ల జాతీయ రహదారి వెంట వాహనాలన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి వెళ్తున్న పరిస్థితి ఉంది. పండగను తమ సొంతూరులో జరుపుకోవడానికి పట్టణవాసులంతా కూడా పూర్తి స్థాయిలో కుటుంబ సభ్యులతో కలిసి, తన స్నేహితులతో కలిసి వెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వాహనాలన్నీ కూడా క్యూ కట్టాయి. ఎక్కడ కూడా ఓవర్టేక్ చేసే అవకాశం అయితే చాలా లేనట్లుగానే మనం చెప్పుకోవచ్చు. వాహనాలన్నీ కూడా ఏపీ వైపు భారీగా తరలి వెళ్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న గడిచిన 24 గంటల నుంచి కూడా 1 లక్షకు పైగా వాహనాలు 65 నెంబర్ జాతీయ రహదారి వెంట వెళ్ళినట్లు కూడా ఒక అంచనా ఉంది. అంతే స్థాయిలో ఈరోజు కూడా వాహనాలు వెళ్లే అవకాశం ఉన్నట్లు కూడా టోల్ నిర్వాహకులు కావచ్చు, పోలీసులు అంచనా వేస్తూ ఉన్నారు. సంక్రాంతి వాహనాల రద్దీ నేపథ్యంలో యాదాద్రి జిల్లా, సూర్యాపేట, నల్గొండ జిల్లాల పోలీసులు ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. వాహనాలు ఎక్కడ కూడా ట్రాఫిక్లో ఇరుక్కుపోకుండా, వాహనదారులు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. రోడ్డు పైన మొత్తం 180 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి పైన 8 పెట్రోల్ వెహికల్స్ తిరుగుతూ ఉన్నాయి. ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వెహికల్స్ కూడా ఎక్కడ కూడా అనాథరైజర్గా ఆగకుండా వేగంగా మూవ్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా సంక్రాంతి వాహనాల రద్దీ నిన్న ప్రారంభమైంది, ఈ రోజు కంటిన్యూ అవుతుంది. రేపు మధ్యాహ్నం వరకు ఉండే అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా పోలీసులు, ఇటు టోల్ నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. భోగి. థ్యాంక్ యూ విజయ్ భాస్కర్.